గురూజీ, శాపాలు వాటి యొక్క పరిహారాలు వివరిస్తున్నారు. శాపాలు, పరిహారాలు. శాపాలు ఫస్ట్ కర్మాలు, తర్వాత పరిహారాలు. ఎందుకంటే శాపం వచ్చిన తర్వాత అనుభవించేయాలి కదా. దానికన్నా ఇంతకు ముందే చెప్తూ ఉండేవాడిని, పిల్లలు అవిటి వాళ్ళగా జన్మించడం వాళ్ళ పూర్వజన్మ కర్మ ఫలంతో కూడా జన్మిస్తారు. అయితే మన కుల శాపం వల్ల మనము దాన్ని చూసి అనుభవిస్తాం. చెప్తూ ఉంటారు, ఏ జన్మలో ఏం కర్మ చేసాం ఇలాంటి పిల్లలు పుట్టారని. నిజమే, అది కుటుంబ శాపం వల్ల అలాంటి పిల్లలు చూస్తుంటాం. వాళ్ళు అలాగే పుట్టాలని వాళ్ళు వెనుక జన్మ చేసినా అది వాళ్ళ కర్మ. చూడండి ఎలా ఉంటుందో. పూర్వజన్మ కర్మ పనుల వల్ల పుట్టుకతో వచ్చేవి, మధ్యలో వచ్చేవి కుటుంబం నుంచే వచ్చేవి. వాడు పుట్టుకతోనే అలా పుట్టేశాడు అనుకోండి, అది వెనుక జన్మ కర్మఫలం 100%. ఇక ఉండదు. అయితే పుట్టిన తర్వాత మధ్యలో ఏదైనా వచ్చాయనుకోండి, అవన్నీ ఆ పితృల నుంచి వచ్చిన శాపం కర్మాల బట్టి వస్తుంది. ఇది చాలా దాన్ని చెప్తూ వెళ్తూ ఉంటే అలాగే వెళ్తూనే ఉంటుంది. చూడండి, ఎప్పుడు కూడా స్త్రీ శాపం అనేది చాలా డేంజర్ ప్రపంచంలో. ఎంతోమంది ఏం చేస్తారంటే, ఎంతోమంది దయచేసి ప్రపంచంలో ఎవరికి మోసం చేస్తారో మీరేంటో, తల్లిదండ్రులకి స్త్రీలకు మాత్రం ద్రోహం చేయకూడదు. ఈ కాలంలో ఎలా ఉంటుందంటే, పెళ్లి చేసుకుంటారు, ఇష్టపడి పెళ్లి చేసుకొనిస్తారు, తర్వాత వదిలేయడం, కట్నం గురించి ఆలోచించడం. కొందరు ఎలా అయిపోయిందంటే ఆడవాళ్ళకి చాలా మంచి దీంట్లో వాళ్ళని ఎలా చులకంగా చూస్తారంటే, ఆడదంటే ఇక కేర్లెస్, అది అంతే. ఇంటి పని వాళ్ళకన్నా ఇక వాళ్ళు ఉండాలి, వాళ్ళు చేసి పెట్టాలి, తినాలి, ఉండాలి, అంతే. వాళ్ళు వేరే ఇంకేంటి తల దూడ్చకూడదు. అలాంటి సంప్రదాయాలు ఇంకా ఉన్నాయి కొన్ని చోట్ల. అలాంటి వారికి ఈ ఫాస్ట్గా ఉన్న వాళ్ళు ఏదో వాళ్ళు ఇచ్చేస్తాం, వాళ్ళు అంత నరకం అనుభవిస్తున్నారు ఎంతోమంది. అయితే ఒక స్త్రీ ప్రతిరోజు ఏడుస్తూ ఉంటే ఆ ఒక కర్మ అనేది భర్తకే వస్తుంది. ఈ జన్మలో స్త్రీ శాపం వచ్చిందా, ఇంకో జన్మలో భార్యనే లేకుండా పోతుంది. వాళ్ళ కర్మ వల్ల పుట్టే పిల్లలకి హస్బెండ్స్ ఉండరు, పెళ్ళి కావు. ఇలాంటి ఘోరమైన శాపాలు తెలుసా. ఇంకో రోజు చెప్తాను నేను, దానికి పర్టికులర్ ఉన్నాయి. అంటే పితృదోషం ఎలా వస్తుంది, మాతృదోషం ఎలా ఉంటుంది, తర్వాత మావయ్య దోషం కూడా, అంటే అత్తగారు దోషం, మావయ్య గారు దోషం, సోదర దోషం, సోదర పత్ని శాపం, మరి తర్వాత సోదరి శాపం. అన్నా తమ్ములకి ఈ కాలంలో ద్రోహం చేస్తున్నారు. అంటే అన్న చెరిపోగానే వదనికి ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వరు, వాళ్ళని తరం కొట్టేస్తారు. ఆ శాపాలు అవన్నీ వదలవు, అందరూ అనుభవిస్తారు. వాటికి కూడా అంటే మీకు ఇంటి తెలుస్తుంది. అంటే మీ ఇంట్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఓ మనం ఇలా చేసాం అందుకే జరిగింది, దానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది కదా అనే దాని ఒక మార్గాన్ని నేను చూపిస్తున్నాను. దీనివల్ల భయపడకూడదు, మార్గాన్ని చూపిస్తున్నాను. దాని నుంచి బయటపడితే మీరు బతకచ్చు, మీ పిల్లల్ని రక్షించుకోవచ్చు. చూడండి, పెద్ద కుటుంబం ఉంటుంది, మంచి రాజకీయంలో ఉంటారు, ఆస్తిపరులు అన్నీ ఉంటాయి, పేరు ప్రతిష్ట ఉంటుంది. ఇలా వెళ్తూ ఉంటాడు, ఏదో ఒకడు వచ్చి అడ్డమైపోతుంది, బైక్తో యాక్సిడెంట్ అయిపోయి పుత్రహీనుడు. తండ్రి జాతకంలో ఉంటుంది ఏమని, పుత్ర శోకము అని. పుత్ర శోకం అంటే ఇలా ఉంటుంది. అన్నీ ఉన్నాయి చూడ్డానికి, ఆలోచించామా రేపు ఇలా జరుగుతున్న, ఆలోచించలేదు. అది కర్మ. మనం ఎక్కడో తెలియకుండా చేసిన తప్పుల్ని ఎప్పుడో ఎలాగో లాగేస్తుంది. అందుకే మనం తప్పులు చేయాలని ఎందుకు అనిపిస్తుంది చెప్పండి, మన ఆలోచనలు ఎందుకు వస్తాయి చెప్పండి. మనం తప్పుగా ఆలోచిస్తాము, తప్పుగా మాట్లాడుతుంటాము, తప్పుట్లనే చూస్తూ ఉంటాం. మనకి ఇప్పుడు అదేనండి ఎంటర్టైన్మెంటు. చెడు చూడాలి, చెడు మాట్లాడాలి, చెడు వినాలి, అలా వింటూ ఉంటే ఎంటర్టైన్మెంట్. అది మంచిగా చూడండి, మంచిగా మాట్లాడండి, మంచిగా ఉండండి అంటే అది ఎంటర్టైన్మెంట్ కాదు. దాన్ని ఎందుకు చూస్తారు మీరు. అందుకే రామాయణ మహాభారతాలు ఉపనిషత్తులు మంచి చదువుతూ ఉండండి, మంచి జ్ఞానవంతులు అవుతారు. పిల్లలు కడుపులో ఉండేటప్పుడు మంచి పుస్తకాలు చదవండి. ఎందుకంటారు చెప్పండి, వాళ్ళు మంచిగా పుట్టినని. పిల్లలు కడుపులో ఉండేటప్పుడు మంచి అలాంటివి ఇలాంటివి అవి ఇవి చూస్తుంటే వాళ్ళు అలాగే పుట్టేస్తారు, చాలా మండి చాలా ఇవి అంటుంటారు. దానికే జీవితంలో ఏది అనుభవించినా కూడా కర్మఫలాల వల్లే అనుభవించాలి. ఆ కర్మఫలాన్ని తప్పించుకోవాలంటే భగవంతుని దగ్గర క్షమాపణ కూడాలి. ఏదో కర్మాలు తగ్గడానికి, ఈ కర్మాలు తగ్గించుకోవడానికి ఏదైనా పరిహారాలు ఉపాయాలు ఉంటే దాన్ని వెతుక్కోవాలి. అయితే కర్మకి ఇంకో కర్మ చేయకూడదు. అర్థమైంది కదా. ఇంకా చాలా ఉన్నాయి, ఇక రేపటి కార్యక్రమంలో కూడా నేను తెలియచేస్తాను. ఈరోజు కూడా టైం సరిపోవడం లేదు. జీవితంలో ఎంత తెలుసుకోవాలన్నా కూడా ఇంకా తెలుసుకునేది ఉండే ఉంటుంది. అలాగే ఈరోజు కూడా మీ పిల్లలకు మంచి బుద్ధి, సద్బుద్ధి రావడానికి, మంచి ఎడ్యుకేషన్ రావడానికి, మంచి మెడికల్ సీట్ రావాలి, ఇంజనీర్ సీట్ రావాలి, ఇలాంటి చాలా ఆశలు ఉంటాయి. వాళ్ళు ఎవరైనా సరే
అలా మంచి సీటు, మంచి ఇంజనీరింగ్ సీటు, మంచి ఏదైనా కావాలి కదా. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంటర్ అయితేనే ఇంకోటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్లో అన్నీ నేను బాగుండాలి, లేదో యూఎస్ వెళ్ళాలి, మంచి యూనివర్సిటీస్ ఇవ్వాలి, ఇలాంటి మంచి రావాలి, మంచి బుద్ధులు రావాలి అని ఉంటే ఈరోజు ఎడ్యుకేషన్లో మంచి డెవలప్మెంట్ కావాలి, ఎక్కడ బంగాలు కుదరకూడదు అనేవాళ్ళు ఈరోజు సాయంత్రము ఇంట్లోనే చిన్న మహాగణపతి విగ్రహం ఉంటుంది, లేదో ఫోటో ఉంటుంది, అలానే యథాశక్తి పంచామృత అభిషేకం, పాలు పెరుగు ఇంట్లోనే ఉంటుంది, ఇంత అంతా, లేదో పాలైనా ఉంటుంది, పచ్చి పాలు, అలా ప్రోక్షణ చేసి ఏదో పాలని అభిషేకం చేసి యథాశక్తి